నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అసలు వైసీపీ వ్యూహం ఏంటి? వైసీపీ కీలక నేతలందరూ కూడా జమిలీ ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, అంతా కుతంత్రాలతో కుట్రలతో పాలన సాగుతుంది. మరి రాష్ట్రపతి పాలన ఎందుకు ఉండకూడదని ఆయన ప్రశ్నిస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందా? జమిలీ ఎన్నికలు వస్తాయా? వస్తే జగన్ ప్రభుత్వమే వస్తుందా? ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఏంటి మేడం అసలు వైసీపీ వ్యూహం ఏంటి? అసలు ఎందుకు వాళ్ళు ధీమాగా జమిలీ ఎన్నికలు వస్తాయని కొందరు నేతలు అంటారు, అది కూడా 2027లోనే వస్తాయని ఇప్పుడే బొత్స సత్యనారాయణ గారు కూడా వ్యాఖ్యానించారు. అదేవిధంగా ఇంకా జగన్మోహన్ రెడ్డి చూసుకున్నట్లయితే అసలు రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది, కూటమి ప్రభుత్వంలో ఎవరు కూడా హాయిగా లేదు, మా కార్యకర్తలపైన అయితే చంపేమని ఏకంగా చంద్రబాబు నాయుడు గారే కార్యకర్తలను ప్రోత్సహిస్తున్నారు. మరి రాష్ట్రపతి పాలన ఎందుకు రాకూడదు? చంద్రబాబు నాయుడు గారు ఆ పదవికి అర్హులేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఏంటి, ఒకరేమో జమిలీ ఎన్నికలు అంటారు, ఒకరేమో రాష్ట్రపతి పాలన అంటారు, మీరేమంటారు మేడం? ఎవరు చంపమన్నారు? రప్ప రప్ప నరికేస్తారు, వస్తే వేట నరికినట్టని ఆయనే కదా అన్నారు, వేట తలలు నరికినట్టని. ఎవరన్నారు? అది జగన్మోహన్ రెడ్డి గారు కదా అన్నారు. అంటే కొత్తగా, అంటే మీరు గమనించారా, మొన్న కూడా ఒక అబద్ధం చెప్పాడు ఆయన. నేనే అప్పుడు ఏదో చేశాను కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో అని. అంటే నేను అనేది, వీళ్ళు అన్నదాన్ని ప్రభుత్వం మీద నెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. లేకపోతే అసలు వాళ్ళు మాట్లాడి దాని మీద వాళ్ళ కార్యకర్తలో మరి ఎవరో మనకు తెలియదు, వైసీపీ కార్యకర్తలు వాళ్ళు డ్యాన్స్ చేసి కత్తులు పెట్టుకుని దాని మీద నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అందుకని ఇవాళ ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? ఎప్పుడైతే ఇవన్నీ జరుగుతున్నాయి, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గత ఏడాది కాలంగా ఫస్ట్ 3 నెలలు 4 నెలలు వదిలిపెట్టిన తర్వాత సిబిసిఐడి కావచ్చు, లేకపోతే సిట్ కావచ్చు, లేకపోతే పోలీస్ వ్యవస్థ కావచ్చు, మొత్తం వీళ్ళ స్కామ్స్ బయటకు తీస్తుంది. మీకు ఇవాళ కొత్తగా నిన్న వచ్చింది ఏంటి? మెడికల్ స్కామ్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ చేసిన స్కామ్. దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు? బత్తుల హరిప్రసాద్ అని, ఈ బీసీ సెల్ వైస్ ప్రెసిడెంట్ వైసీపీకి. అతను చాలా క్లోజ్ టు జగన్మోహన్ రెడ్డి అండ్ పెద్దిరెడ్డి. కానీ ఈ స్కాములు వస్తూ ఉంటే, వీళ్ళు అరెస్ట్లు అవుతూ ఉంటే వీళ్ళు వణుకుతున్నారు. నిన్న చెవిరెడ్డి మద్యం కుంభకోణం అరెస్ట్లో ఎట్లా వీరంగం వేశారో చూసాం. సిట్ అధికారుల ముందు ఎలాగ ఆయన అధికారం చూపించాలనుకున్నారో చూసాం. సో ఇవన్నీ జరిగాక ఇప్పుడు అతను జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పాడా లేదా, ఈ భయం జగన్మోహన్ రెడ్డికి పట్టుకుంది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు కదా ఇది మద్యం కుంభకోణంలో. సో ఇప్పుడు యాక్చువల్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈజ్ వెరీ క్లోజ్ టు జగన్మోహన్ రెడ్డి. అందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నారు అంటే, ముందు బొత్స సత్యనారాయణ ఏమన్నారు? జమిలీ ఎన్నికలు వస్తాయి 2027లో, వచ్చేది మా ప్రభుత్వమే, వైసీపీ ప్రభుత్వమే, అంటే వైసీపీ వస్తుంది, మిమ్మల్ని రప్ప నరుకుతుంది అని బొత్స గారు ఇండైరెక్ట్గా మీకు చెప్పారు. సో అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆలోచన చేస్తున్నది ఏంటి? మనం రావాలి, తెలుగుదేశం జనసేన వాళ్ళని నరకాలి. ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్పేది అదే కదా. ఏ పోలీసులు అయితే మమ్మల్ని అరెస్ట్ చేశారో, నిన్ననేమన్నాడు సిట్టు వాళ్ళతోటి చెవిరెడ్డి, నేను బయటకు వస్తే మీ ఆఫీస్ ఎదురుగుండా ఇల్లు తీసుకుంటాను, మీ కదలికలంతా నేను కనిపెడతాను, మీ సంగతి తెలుసా, మీ అంతు చూస్తా అన్నాడు. సో వీళ్ళందరూ అంతు చూడడానికి వీళ్ళు పదవిలోకి రావాలనుకుంటున్నారు. ప్రజల కోసం అనుకోవట్లా, ప్రజలకి మేలు చెయ్యాలని కానీ, ప్రజలని మంచిగా పరిపాలించాలని కానీ, రాష్ట్ర అభివృద్ధి గురించి కానీ వీళ్ళెవరూ ఇంతవరకు ఈ ఏడాది కాలంగా మాట్లాడలేదు. ఫస్ట్ 3 నెలలు వీళ్ళు అసలు బయటికే రాలేదు. తర్వాత వచ్చిన దగ్గర నుంచి కూడా వీళ్ళు ఈ అధికార పక్షాన్ని దుయ్యబట్టడంలోనే వాళ్ళ జీవితం అయిపోయింది. సో ఇప్పుడు కొత్తగా ఇది తెర మీదకి తీసుకొచ్చారు. సో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది కాబట్టి ఇప్పుడు రాష్ట్రపతి పాలన వస్తే తప్పేంటి అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. అసలు రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడతారు, ఎందుకు పెడతారు అనేది కూడా ఆయనకు అవగాహన లేదని మనకు అర్థమవుతోంది. అంటే ఆయన రాజకీయ నాయకుడు కాదు, నేను ప్రతిసారి చెప్తాను, ఆయన ఒక వ్యాపారవేత్త అంతే. సో అది కూడా, ఆ వ్యాపారాలు కూడా ఆయన అవినీతి వ్యాపారాలు చేస్తారు. ఆయన సక్రమమైన వ్యాపారాలు ఏవి చెయ్యరు, ఆయన అక్రమంగా వ్యాపారాలు చేస్తారు. కాబట్టి ఆయనకి ఎలా దోచుకోవాలి, నాకు పదవి లేదు, ఆయనకి చేతులు బాగా దురదలు పెడుతున్నాయి. అందుకని ఆయన ఏమంటున్నారంటే రాష్ట్రపతి పాలన కావాలని. కానీ రాష్ట్రపతి పాలన కావాలంటే మీరు కుదరదండి, అది ఇంకా 4 ఏళ్ళు మీరు ఓపిక పట్టాలి. ఈ 4 ఏళ్లలో మీరు జైల్లో ఉండి
ఆ తర్వాత ఏం చేయాలో మీరు ఆలోచించుకోండి అని మనం చెప్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఏది కూడా అంటే ఇబ్బందులు కలగలే ప్రజలకి. మీరు ఇప్పుడు వెళ్ళి తల్లిదండ్రులను అడగండి పిల్లల విషయంలో, దే ఆర్ వెరీ హ్యాపీ. రైతులను అడగండి, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. మత్స్యకారులను అడగండి, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. గృహిణులను అడగండి, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. పెన్షనర్లను అడగండి, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. యూత్ని అడగండి, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఉద్యోగాలు అడగండి, ఉద్యోగాలు వస్తున్నాయి. పరిశ్రమలు వస్తున్నాయి. మరి జమిలీ ఎన్నికలు వస్తాయి, జగన్ ప్రభుత్వమే వస్తుంది. పోనీ పగటి కళలు కనమనండి, ఏం బాధ లేదంటే జగన్మోహన్ రెడ్డిని ఇంప్రెస్ చేయడానికి వాళ్ళు ఏదో మాట్లాడతారండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కొంచెం యాక్టివ్ అయ్యారు కదా, అంటే ఏదో ఒకటి ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడాలి, ఒక మైక్ ముందు పెట్టుకుని. కాబట్టి ఆయన మాట్లాడుతున్నారు, మాట్లాడనివ్వండి. ప్రజలు గమనించుకోవాలి, వీళ్ళు వచ్చాక మనల్ని పరిపాలించడానికి రారు, వీళ్ళు ఖచ్చితంగా మన దోచుకోవడానికి వస్తారు. వీళ్ళు వస్తే కనుకైతే రాష్ట్రంలో హత్యలు, అరాచకాలు ఇవే జరుగుతాయి. కాబట్టి మనం ఇలాంటి వాళ్ళ దృష్టికి అసలు మనం అంటే వాళ్ళని దృష్టిలోనే మనం పెట్టుకోకూడదని వాళ్ళు అనుకోవాలి. అంటే ఆ 11 సీట్లు కూడా ఇవ్వకుండా 175 అవుట్ ఆఫ్ 175 కూటమికి ఇస్తే ఏ గొడవ ఉండదు. ఆయన అన్నాడు కదా, వై నాట్ 175. ఆ వై నాట్ 175 అని ప్రజలు అనుకుని కూటమికి వేస్తే బాగుంటుంది. ఏది ఏమైనానండి, ఇప్పుడు వాళ్ళకి అధికారం లేదు, వాళ్ళు గిలగిలా కొట్టుకుంటున్నారు. తర్వాత పోలీసులు కూడా సక్రమంగా పని చేస్తున్నారు. ఎక్కడో అంటే ప్రతి దాంట్లోనూ కొద్దో గొప్ప తేడాలు ఉంటాయి, అది పక్కన పెడితే కనుక అయితే ఒక 80% పోలీస్ యంత్రాంగం కరెక్ట్గా పనిచేస్తోంది. సిట్టు దూకుడుగా వెళ్తోంది. స్కాములు బయటకు వస్తున్నాయి. వాళ్ళ చుట్టూ ఉండే వాళ్ళందరూ కూడా అరెస్ట్ అవుతున్నారు. నిన్న కొత్తగా తెర మీదకి షర్మిల టాపిక్ వచ్చింది. సో ఎందుకు వచ్చింది షర్మిల? ఇప్పుడు షర్మిల అవసరం జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. ఇది షర్మిల గారు గుర్తించాలి. అన్న నన్ను ఇప్పుడు మళ్ళీ వాడుకుంటాడు, తర్వాత కరివేపాకులాగా పక్కకు పెట్టేస్తాడని ఆవిడ గ్రహించుకుంటే ఆవిడ అన్నగారితో చేతులు కలపకూడదు, ఒకవేళ అది నిజమైతే. డీకే శివకుమార్ గారు చెప్పినా వినక్కర్లేదు, ఎందుకంటే సోనియా గాంధీ ఆవిడకి అల్టిమేట్ కాబట్టి సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ మాట్లాడుకుంటే బాగుంటుంది, ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి పిలిచినా కూడా. ఎందుకంటే ఆవిడ అన్న అవమానాలు వ్యక్తిగతంగా పడ్డారు. ఆస్తులు పక్కకు పెట్టండి, ఫస్ట్ మనిషికి, ముఖ్యంగా మహిళలకి తన మాన ప్రాణాలు చాలా ముఖ్యం. సో ఎప్పుడైతే దాని మీద వాళ్ళు అంత నీచంగా మాట్లాడారో, సొంత అన్నగారు మాట్లాడించారు, దాన్ని వదిన గారు సమర్థించారు. కాబట్టి అది ఆవిడ గుర్తుపెట్టుకోవాలి ఇది. ఎందుకంటే ఈ విషయంలో మాత్రం మనం ప్రతిసారి స్ట్రెస్ చేస్తాం. ఇకపోతే ఇక్కడ రాష్ట్రపతి పాలనకు వచ్చేసరికి అది జరగని పని, అది జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. అయితే ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి వీళ్ళు ఇలా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రజల దృష్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అరెస్ట్ అవుతారని ఉంది. వాళ్ళకు కూడా కోపం వస్తుందా, మీరు ఇలాగే చెప్తారా ఆయన అరెస్ట్ అవ్వరని. సో అది తెలుసు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ నడిపేది జగన్మోహన్ రెడ్డి, వైసీపీ వాళ్ళు. మరి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఈ జమిలీ ఎన్నికలు లేదంటే రాష్ట్రపతి పాలన గురించి వైసీపీ పదే పదే ఎత్తుతున్నారని చెప్పి మేడం చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.